సీతను చూసిన హనుమంతుడు వెంటనే సీత ఉన్నటువంటి ఆ గద్ద మీద ఉన్నటువంటి చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే అక్కడ ఆ ఆడమనిషి ఎవరు అనేది ఇంకా హనుమంతుడికి డౌట్గానే ఉంది. ఆమె ఏమో బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఆమె వేసుకున్న నగలు, ఆమె చెవులకు ఉన్నటువంటి దుద్దులు, ఇంకా మెడలో ఉన్నటువంటి గొలుసు అంతా చెట్టుకు వేలాడదీసింది. కానీ ఆమె మెడలో ఏమీ వేసుకోలేదు. అంటే ఆమె చాలా సాడ్గా ఉంది. ఆమె డ్రెస్సింగ్ కూడా అంత మాసిపోయిన చీర ఇవన్నీ ఉండే వరకు ఈమెనే సీత అని అనుకున్నాడు హనుమంతుడు. అప్పుడు నిజంగానే అట్లా అనుకున్నాడు. అనుకున్న తర్వాత అప్పుడు అక్కడ సైనికులు రావణ మహారాజు వస్తున్నాడు ఇక్కడికి, అందరూ జాగ్రత్తగా ఉండని చెప్పడము హనుమంతుడు విన్నాడు. విన్న తర్వాత అక్కడ అందరూ కూడా జయ జయధ్వానాలు, జయహో రావణ జయహో రావణ అంటూ అందరూ కూడా అక్కడ సైనికులు అందరూ అంటూ ఉంటే అప్పుడు రావణాసురుడు మెల్లగా నడుస్తూ అశోకవనంలోకి వచ్చాడు. హనుమంతుడికి రావణాసుని చూడగానే ఆహా ఎంత బాగున్నాడు రావణాసురుడు, నిజంగా చాలా పొడుగ్గా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. రావణాసురుని చూస్తే రావణ బ్రహ్మ అంటారు. అంటే రావణాసురుడు కూడా చాలా తెలివైన వాడు. శివుడు అంటే మహా ఇష్టం రావణాసురుడికి. రావణాసుని చూడగానే హనుమంతుడికి కూడా ఓహో ఇతనే మన రావణాసురుడు అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత అతను రావణాసురుడు ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి అని గమనిద్దాము అని ఆ చెట్టు మీద నుంచి హనుమంతుడు చూస్తూ ఉన్నాడు. రావణాసురుడు సీత దగ్గరికి వచ్చిండు. సీత దగ్గరికి వచ్చి, చూడు సీత, ఇలా ఎన్ని రోజులు ఉంటావు, నేను నిన్ను రాణిలాగా పెళ్లి చేసుకుంటా, నువ్వు నా రాణిలాగా ఉండు, ఈ మాసిపోయిన బట్టలన్నీ తీసేసి కొత్త బట్టలు వేసుకో, మంచి ఫుడ్ తిను, ఎందుకు ఇలా ఉంటున్నావు నువ్వు, నా మీద నీకు ఎలాంటి ఇష్టం లేదా చెప్పు అంటే సీత అన్నది, నువ్వు నా మీద ఆశ వదులుకో, నువ్వు అసలుకే పాపిష్టి వాడివి, నువ్వు ఇంకొకరి భార్యను నువ్వు కావాలని అనుకుంటున్నావు, అది చాలా తప్పు, నా గురించి నా హస్బెండ్ అయినటువంటి రాముడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయనకు ఈ విషయం తెలిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాడు, నువ్వు నా మీద ఆశ వదులుకో అని చెప్పింది సీత. చెప్పిన తర్వాత రావణాసురుడు ఇలా గట్టిగా నవ్వి చూడు సీత, ఇక్కడికి రాముడు కాదు కదా ఎవరు రావడము ఇంపాసిబుల్, ఇక్కడికి రావడం అనేది, అసలుకి ఇది లంకా నగరానికి రావాలి అంటే చాలా ధైర్యం ఉండాలి, అర్థమైందా, నీ రాముడు ఇప్పుడే నువ్వు లేవు అని చెప్పి బాధపడి ఎప్పుడో చనిపోయి ఉంటాడు, నువ్వు ఇంకా రాముడి గురించి ఆలోచించడం మర్చిపో, నన్ను నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఇంకా టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకొని ఏ విషయం చెప్పు నాకు అని రావణాసురుడు చెప్పాడు సీతతోటి. నువ్వు ఎంత అనుకున్నా కూడా నేను ఖచ్చితంగా నీ దగ్గరికి రాను, నీ రాణిలాగా నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది సీత. పైన హనుమంతుడు ఇవన్నీ మాటలు వింటూ ఉన్నాడు. సరేలే, ఇక రాత్రి బాగా అయింది. పక్కన ఉన్నటువంటి ఆ రాక్షస కన్యలు ఉన్నారు కదా, రాక్షసులు, ఈమె కాపలాగా, చూడండి ఆమెకు చెప్పండి నేను ఎంత గొప్పవాడినో, నన్ను పెళ్లి చేసుకోమని ఆమెకు మీరు రోజు చెప్పండి అని వాళ్ళకు చెప్పేసి రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు హనుమంతుడు పైనుంచి అన్నీ గమనిస్తూ ఉన్నాడు, రావణాసురుడు ఏం మాట్లాడిండు, సీత ఏం మాట్లాడింది అని ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు. తర్వాత రాముడు చెప్పినటువంటి కొన్ని గుర్తులు ఉన్నాయి. సీత మెడలో ఇలాంటి హారం ఉంటుంది, సీత చేతులకు కొన్ని ఉంగరాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఓకే సరే అని చెప్పి అవన్నీ ఉన్నాయా లేదా అని వెతికితే అవన్నీ అక్కడే చెట్టుకు పెట్టింది సీత. ఆహా ఓకే సీత చేతులకు చెవులకు గుర్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా, కానీ సీత మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంది. తర్వాత సరేలే ఇక ఈమెనే సీత అని అర్థమైపోయింది హనుమంతుడికి. ఇక హనుమంతుడు చెట్టు ఎక్కినటువంటి చెట్టు పేరు శింషూపా వృక్షం. ఈ శింషుపా వృక్షము అంటే చెట్టు ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టుపక్కలన్నీ చూశాడు. అశోకవనం ఎంత బాగుంది అంటే నిజంగా చెట్లు, పూల చెట్లు ఉన్నాయి, పళ్ళ చెట్లు ఉన్నాయి, అక్కడ పక్షులు ఉన్నాయి, మృగాలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇక సీతను చూసిన హనుమంతుడు సీత దగ్గరికి వెళ్తే సీత భయపడుతుంది, ఎవరో నిజంగానే రావణాసురుడే పంపించాడు కావచ్చు, ఈ మాయావిని చూడడానికి కోతిలాగా ఉన్నాడు అని మళ్ళీ భయపడుతుంది అనుకొని సీతకు మెల్లగా నేను వెళ్ళి సీతాదేవికి నేను ఎక్కడి నుంచి వచ్చినా, నన్ను ఎవరు పంపించిన అనే విషయం చెప్పాలి అని అనుకున్నాడు హనుమంతుడు. అనుకొని సరే అని చెప్పి ఆ చెట్టు మీద అలాగే కూర్చొని ఉన్నాడు. కూర్చున్న తర్వాత ఇక రావణాసురుడు వెళ్ళిపోయింది కదా అక్కడి నుంచి.
ఇక సరే అని అనుకున్నటువంటి హనుమంతుడు ఇక రావణాసుడు వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, నేను ఎక్కడి నుంచి వచ్చినా నన్ను ఎవరు పంపించరు అనే విషయం మాట్లాడాలి అని అనుకున్నాడు. అనుకొని మరి సీతతోటి ఏం మాట్లాడిండు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పవా?